నమస్తే సాహో టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి విడుదల రజని డబ్బులు తీసుకుని మోసం చేశారు. సజ్జలని అడిగితే ఆ విషయం వదిలేయండి అంటున్నాడు. సజ్జలను బయటకు పంపించి పార్టీని బ్రతికించండి అంటున్న వైసీపీ కార్యకర్తలు. కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్. బాధితురాలు చనిపోయాక కూడా టీడీపీ తనని విడిచిపెట్టలేదు. గీతాంజలి విషయంలో ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి విడుదల రజని. తెనాలిలో ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన గీతాంజలి ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన హోంమంత్రి తానేటి. మృతికి కారణమైన దోషులను గుర్తించామని వారికి కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్న డాక్టర్ వనిత. రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీ జనసేన పొత్తులతో 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించిన టీడీపీ అధినేత. వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని వెల్లడించిన చంద్రబాబు నాయుడు. మంత్రి విడుదల రజని డబ్బులు తీసుకుని మోసం చేశారని 6 కోట్లు తీసుకుని పోయి గుంటూరులో కూర్చుంది. సజ్జలని అడిగితే ఆ విషయం వదిలేయండి అంటున్నాడు. సజ్జలను బయటకు పంపించి పార్టీని బ్రతికించండి అంటున్న వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు గారు 6.5 కోట్ల పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లకు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది. కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే అమ్మాయి ఇచ్చింది వదిలేయని. ఎమ్మెల్యేలు మాకొద్దు. ఈ రోజు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్. రవికుమార్ తో పాటు వైఎస్ఆర్సీపీలో చేరిన స్థానిక టీడీపీ నేత డెడ్డెం ప్రసాదరావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ భగవాన్ జయరాం తదితరులు ఉన్నారు. వవనవల్లి పంచాయతీ కల్లివాణిపేట గ్రామంలో శ్రీ 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 అసిరి తల్లి మరియు భూలోకమాత దేవాలయం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు లోపిండి రాధాకృష్ణారెడ్డి, జిల్లా వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పొట్నూరు కృష్ణమూర్తి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పొట్నూరు వైకుంఠరావు, టీడీపీ నాయకులు కల్లి ఎర్రన్ రెడ్డి, కల్లి దశరథ, అందవరపు రాఘవ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రతిపక్ష చర్యలు సిగ్గుపడేలా ఉన్నాయని మంత్రి రజని ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలిని ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత కూడా టీడీపీ ట్రోల్ ఆపలేదని, ఆమె చనిపోయాక కూడా ఇప్పుడు సిగ్గు లేకుండా ఆమె వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారని ఆందోళన చెందారు. వీళ్ల చర్యలు చూస్తుంటే బాధగా ఉంది. మేము ఖచ్చితంగా గీతాంజలి కుటుంబానికి అండగా ఉంటాము. నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ ఎపిసోడ్ చూసి ఇప్పటికీ మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇంకా కూడా చేస్తున్నారంటే ఎంత దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉంది అని
ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈ ఈ ఈ ట్రోలింగ్స్ కావచ్చు, ఈ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తూ ఉంది. కొంతమందిని ట్రేస్ అవుట్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, కఠిన చర్యలు తీసుకుంటాము. ముందు ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నాము. ఇలాంటివి కనుక ఎవరైనా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇక మీ కౌంట్ డౌన్ మొదలైనట్టే. మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా పోలీసులు చెప్తారు. అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వదలము. ఇలా ఎవరైనా ఒడిగట్టాలని కనుక ముందడుగేస్తే కనుక ఖచ్చితంగా మీరు కఠిన శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ, గీతాంజలి మృతిపై హోంమంత్రి తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో రాక్షసత్వాన్ని, క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారని హోంమంత్రి అన్నారు. రాష్ట్రంలో టీడీపీ వాళ్లు మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా దుర్భాషలాడుతూ అసత్య ప్రచారాలను చేస్తున్నారని, అదే తరహాలో సామాన్య మహిళ గీతాంజలి తనపై వచ్చిన ట్రోలింగ్ను తట్టుకోలేక చనిపోవడం అత్యంత బాధాకరం. గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. గీతాంజలి మృతిపై దర్యాప్తు కొనసాగుతుంది. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వనిత అన్నారు. మహిళలు ఇలాంటి వేధింపులు వస్తే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. ఇప్పుడు తెనాలిలో గీతాంజలి అనే ఒక మహిళ ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారో కారణాలు ఏంటో ఇప్పటికే మనందరికీ తెలుసు. ఆవిడ ముందు రోజు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు అక్కడ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి ఆవిడ రిజిస్టర్ అయిన పట్టాన్ని తీసుకుని మీడియాకు మన ఎవరికో వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఏమని ఆవిడ చాలా సంతోషంగా, నాకు జగనన్న వల్ల, జగనన్న ప్రభుత్వంలో మంచి జరిగింది, నాకు సొంత ఇల్లు అనేది వచ్చింది, నా బిడ్డలను చదివించుకోవడానికి అమ్మఒడి ఇచ్చారు అని ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి చెప్పింది ఏంటి? తనకి జరిగిన మంచిని, లబ్ధిని చెప్పిందే తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కానీ విమర్శ చేయలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటి? అందులో ఏదైనా తప్పు కనిపించిందా? ఇప్పుడు మనం కూడా ఇక్కడ 3 మంది ప్రజలు ఉన్నారు. టీడీపీ ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ కళలకు రెక్కలు పథకం ప్రారంభించిన చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. జనసేన, బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై ఆ 2 పార్టీల వారికి స్పష్టత ఉందని అన్నారు. సమయానుకూలంగా ఆ 2 పార్టీలు కూడా వారి అభ్యర్థులను ప్రకటిస్తాయని స్పష్టం చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి అని ప్రతి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ 10 ఏళ్లుగా కేంద్రంలో ఉంది. రేపటి ఎన్నికల్లోనూ బీజేపీనే వస్తుందని అందరూ చెబుతున్నారు. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు రాకపోయినా ఉత్తరాదిలో వారిదే ప్రభంజనం అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన విధ్వంసంతో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాం. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే నిధులు, అనుమతులు, క్లియరెన్స్లు ఇలా అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా అవసరమని బాబు స్పష్టం చేశారు. ఒక నూతనమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎప్పుడూ సమాజంలో తెలుగుదేశం పార్టీ వినూత్నంగా ఆలోచిస్తాం. కొత్తగా ఏ కార్యక్రమం తేవాలన్నా అనేక ఆలోచనలు చేసి, అధ్యయనం చేసి అలాంటి కార్యక్రమాలు తీసుకురావడం తెలుగుదేశం పార్టీకి అలవాటు. అదే సమయంలో సమాజంలో అందరి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తే వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందో అవన్నీ ఆలోచించి అనేక కొత్త పథకాలు, ఇంకొక పక్కన అనేక కార్యక్రమాలు, సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో మహిళలకి తోబుట్టుల అనేక కార్యక్రమాలు చేపట్టి వాళ్ళ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది 40 సంవత్సరాల కంటే ముందు ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తేవాలని, ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని, పార్టీ మరింత బలోపేతమయ్యేలా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా జరిపాయి.
స్థానిక మహారాజకోటలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే దొరబాబు వైసీపీ జెండాను ఎగురవేశారు. అందరికీ స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు, అలాగే లీడర్స్, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున ఈ 13 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే ప్రజల కష్టాలని, ప్రజల సమస్యల్ని తీర్చే విధంగా మొన్న 5 సంవత్సరాల పాలనలో కూడా ఏ రకంగా ప్రజలకి వివిధ పథకాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలు, తద్వారా ఈ రోజున 13 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పార్టీ ఆవిర్భావం. సబ్బవరం మండల కేంద్రంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే 14వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కేక్ ను 3 మండలాల పార్టీ అధ్యక్షులచే కట్ చేయించి సబ్బవరం, పరవాడ, పెందుర్తి నాయకులకు అందజేశారు. అనంతరం వైసీపీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిప్రాజ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు అండగా ఉండే పార్టీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కన్న కలలను నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామునాయుడు, వైసీపీ నాయకులు బోకం రామునాయుడు, కోటాన రాము, సబ్బవరపు ముత్యాల నాయుడు, కర్రీ బాబు, పాలశెట్టి సురేష్ రాజ్, కాపుశెట్టి శేషుబాబు, బయలుపూడి దేముడు బాబు, మండల లక్ష్మణ, వడ్డాది అప్పలరాజు, డి పద్మావతి, బి పద్మ, మామిడి కొండాజీవ, బోను గంగునాయుడు, బయలుపూడి రామారావు, బాబు, ఐడి బాబు, ఎడ్ల నాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ఏదైతే ఒక మంచి ఆశయంతో ఈ రాష్ట్రంలో పేదరికం అనేటువంటి ఉండకూడదు, అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు పనిచేసినటువంటి విధానం మనందరికీ కూడా తెలుసు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఏదైతే ముఖ్యంగా జగన్మోహన్ అని ఆ కుటుంబాన్ని కానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, దాంతోపాటు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ తుంగలో తొక్కుతూ ఎక్కడా కూడా ఆ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించేటువంటి పరిస్థితి లేనటువంటి తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన సాగాలి, ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పి సుమారుగా 14 సంవత్సరాల క్రితం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేతో మొదలై రామచంద్రపురం మండలం ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నందు ప్రముఖ తెలుగు కవయిత్రి మొల్లమాంబ 585వ జయంతి ఉత్సవాలను కోనసీమ జిల్లా శాలివాహన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి దాలివర్తి భీమేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవయిత్రి మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాలివర్తి భీమేశ్వరరావు మాట్లాడుతూ మొల్ల 16వ శతాబ్దపు చెందిన తెలుగు కవయిత్రి. ఈమె రామాయణాన్ని తెలుగులో రాసిన మొట్టమొదటి మహిళా కవయిత్రి. ఈ రోజు మొల్ల జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కుమారి వంశంలో పుట్టి జాతికి వన్నె తెచ్చిందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి మొల్ల జన్మదినం అధికారికంగా జరుపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శాలివాహన గౌరవ అధ్యక్షులు దాలిపర్తి పాపారావు, మండల అధ్యక్షులు మాగాపు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కోటిపల్లి సూరిబాబు, ప్రధాన కార్యదర్శి ఏడిది వీరబాబు, పేరూరి వెంకటేశ్వరరావు, కోటిపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు దాలిపర్తి భీమేశ్వరరావు అండి. నేను కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శిని. అలాగే ఈరోజు మొల్లమాంబ జయంతి 585 జయంతి సందర్భంగా ఆవిడ గురించి చెప్పాలంటే రామాయణాన్ని తెలుగులో 5 రోజుల్లో రాసినటువంటి గొప్ప రచయిత్రి ఆవిడ్ని మన కుమ్మరి సంఘం కుల ఆడపడుచుగా భావించి ఆవిడ్ని ఈరోజు గౌరవించుకోవడం జరిగింది. కుమ్మరి కుల ఆడపడుచుని పిలుచుకుని వాళ్ళకి చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే మజ్జిగ కూడా వేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజుని కుమ్మరి ఆడపడుచులకి తగిన గౌరవం కేటాయించాలని ప్రభుత్వాన్ని
తగిన లోన్లు కానీ ఆధార పథకాలు కానీ తీసుకొచ్చి ప్రభుత్వం మనకి సహకరించాలని కోరుతున్నామండి. అలాగే ఈ సంవత్సరం నుంచి మొలబాంబ జయంతి జరుపుకోవాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. దాని సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం ఘనంగా వేడుకలు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. నిధులు లేకపోయినా ఎన్నికల ముందు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ నియోజకవర్గాన్ని ప్రజల్ని మభ్యపెడుతుండడం సిగ్గుచేటు అని విమర్శిస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో తన హయాంలో అభివృద్ధి పనులకు వేసిన శిలాఫలకాలను దుర్మార్గంగా తొలగించి ఇప్పుడు కొత్తగా శిలాఫలకాలు వేయించి పేర్లు వ్రాయించుకోవడానికి సిగ్గు లేదా అంటూ ఎమ్మెల్యే ఎంపీ అధికారులపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషయమై ఆయన పార్టీ నాయకులతో కలిసి పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎదుట నిరసన తెలిపారు. పిఠాపురం పట్టణం గుట్ల వీధిలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో తన హయాంలో చేసిన బీసీ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని గతంలో వైసీపీ నాయకులు కొందరు ధ్వంసం చేసిన శిలాఫలకాన్ని వర్మ పరిశీలించారు. ఆ శిలాఫలకం శిథిలాలను పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ముందు పెట్టి కమిషనర్ ఛాంబర్ను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ తలపెట్టిన బీసీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపనను నిలుపుదల చేయకుంటే ఛాంబర్ నుంచి కదిలేది లేదని వర్మ భీష్మించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు పిఠాపురంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తతంగాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈసీ కళ్యాణ మండపానికి తెలుగుదేశం పార్టీ 5 కోట్ల ఆస్తి 50 లక్షలు ఇచ్చి ఫౌండేషన్ వేసాం, టెండర్ అయ్యింది. కాపు కళ్యాణ మండపం 7 కోట్ల ఆస్తి 50 లక్షల నిధులు టెండర్ అయింది. ముస్లిం కళ్యాణ మండపం 50 లక్షల నిధులు 3 కోట్ల ఆస్తి టెండర్ అయింది. బ్రాహ్మణ వైశ్య కూడా ఇచ్చాం. వర్మకి కులం లేదు, అన్ని కులాలు కలిపితే వర్మ. ఈవేళ మా గీతక్కయ్య గారు ఎంపీ గారు ఈవేళ ఇక్కడ ఏదైతే బీసీ సోదరులకి మేము ఇచ్చిన 55 సెంట్లు స్థలం ఉందో ఆ స్థలాన్ని వదిలి ఆ స్థలాన్ని కబ్జా చేసి మనం ఏంటంటే ఇళ్ల పట్టాలు ఇచ్చుకోవాలని ఒక ఆలోచనతో ఇక్కడికి తీసుకొచ్చి 2.5 సెంట్లలో కళ్యాణ మండపం ఏంటండి? కొన్ని నిధులు ఉన్నాయా? నిధులు డాష్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక గ్రామ సచివాలయంలో అనకాపల్లి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పాలశెట్టి సురేష్ రాజ్ ఆధ్వర్యంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామాల్లో వాలంటీర్ల సేవలు ఆదర్శనీయమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడంలో 100% ప్రధాన పాత్ర వహిస్తూ విశేషమైన సేవలు అందిస్తున్నారన్నారు. అలాగే సర్పంచ్ పాలశెట్టి పార్వతి, వైస్ ఎంపీపీ సరగడం ఝాన్సీ లక్ష్మీరాణి మాట్లాడుతూ వాలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు సమాచార సంధాన సేవకులు అన్నారు. వాలంటీర్ల సేవలను ప్రజలు గుర్తించాలన్నారు. అనంతరం జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పాలశెట్టి సురేష్ మాట్లాడుతూ గ్రామాల్లో స్వచ్ఛందంగా సేవలందిస్తున్న వాలంటీర్ల రుణం తీర్చుకోలేనిదన్నారు. రానున్న ఎన్నికల్లో యువజన విభాగంలో యువత సైనికుల్లా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే తన రాజకీయ గురువు ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన పాత్ర పోషించాలన్నారు. అంతకుముందు వాలంటీర్లకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా సత్కరించి సన్మానించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. మీ యొక్క ఆశీర్వాదంతో ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మరి ఈవేళ మన ఆరిపాక గ్రామంలో ఇంట్లోని మన బతుకులు సాగిపోతాయని బాధపడే తరుణంలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి ఈవేళ చక్కటి ఇల్లు కట్టుకున్నారు. మరి వీళ్ళందరూ కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారిని మాట్లాడుతున్నారు. ఎన్నికల వేళ నిధుల వేట కోసం వైసీపీ నాయకులు తప్పుడు మార్గాలు ఎన్నుకుంటున్నారని పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు అన్నారు. బుధవారం ఉదయం చినుముసిడివాడ శాంతినగర్ ప్రధాన రహదారిపై టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించిన ప్రాంతాన్ని అప్పలనాయుడు, జనసేన నాయకుడు శేఖర్, టీడీపీ నాయకులు లీలాధర్, డైలు రమణ తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో అప్పలనాయుడు మాట్లాడుతూ ఎలక్షన్ ఫండ్ కోసం అధికారులను అడ్డంగా పెట్టుకుని సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా నిర్మాణదారులు మాట్లాడుతూ నిబంధనలకు అనుసారం తాము ప్లాన్ తీసుకుని నిర్మాణాలు చేపట్టినప్పటికీ అధికారులు తరచూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దశలో అధికారులు ఎవరినో వెళ్లి కలవండి అని పరోక్ష సూచనలు చేస్తున్నారు తప్ప ఎవరు ఆ పెద్దలు బయటకు చెప్పడం లేదని అన్నారు. న్యాయస్థానంలో తమ సమస్య ఉన్నప్పటికీ చర్యలు చేపట్టిన అధికారులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజెంట్ ఉన్న శాసనసభ్యులు దాంట్లో భాగంగానే ఈరోజు మన ఇక్కడ ఉన్న శ్రీనివాసవాడలో ఉన్న బిల్డింగ్ని కొట్టే ప్రయత్నం చేస్తారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ప్రయర్గా చెప్పకుండా
ఒక రిటైర్డ్ సెంట్రల్ ఉద్యోగి ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వ్యక్తి ఒక ఇల్లు కూడా లేకంటే అద్దెంట్లో ఉంటూ ఇల్లు కట్టుకుంటుంటే ఈరోజు వచ్చి ఏదైతే జీవీఎంసీలు చేస్తారో దీన్ని చాలా అన్యాయంగా నేను భావిస్తాను. ఇలాంటి పనులు వెంటనే జీవీఎంసీలు మానుకోవాలి. ఏముంది 2 నెలల్లో ప్రభుత్వమే మారిపోతుందని చెప్పి మాట్లాడుకున్న రోజుల్లో ప్రభుత్వ అధికారులు ఈ విధంగా ఒకసారిగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వ ఉద్యోగులు వెంటనే వాళ్ళ పద్ధతి మార్చుకొని ఇలాంటి అమాయకులపైన ఇలాంటి దాష్టికాలు చేయడం. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ కొలగాని రామారావు ఆధ్వర్యంలో శంఖారావం సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు మాజీ మంత్రి వర్యులు తనయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, జనసేన నర్సీపట్నం ఇన్ఛార్జ్ రాజాను సూర్యచంద్ర హాజరయ్యారు. ఈ సభకు విశేష స్పందన లభించింది. విజయబాబుకు సూర్యచంద్రకు మహిళలంతా హారతలిచ్చి స్వాగతం పలికారు. ఈ జన ప్రభంజనాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు, మాజీ జడ్పీటీ తారక వేణుగోపాల్, సేనాపతి వరహాల్ బాబు, అప్పన సత్యబాబు, జనసేన మండల అధ్యక్షులు గండెం దొరబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఇంటికి ఆ రోజుల్లోనే మనం అన్ని విధాలుగా ఇన్ని 8,50,00,000 రూపాయలు తీసుకొచ్చామంటే ఓవర్వెల్ చేయలేమండి. మళ్ళీ సీసీ రోడ్లు అడిగారు. సీసీ రోడ్లు ఒక్క గ్రామానికి 3,37,00,000 ఖర్చు పెట్టింది అయ్యనపాత్రి గారు. కాబట్టి ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా తీర్చేకే మేము మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే ఇక్కడ హ్యామ్లెట్ నుంచి పాలూరు ఉంది, అక్కడ సీసీ రోడ్లు అడిగారు. పల్లవూరు ఉంది, ఎట్టి పరిస్థితుల్లో పల్లవూరు గ్రామస్తులు కూడా నేను మాటిస్తున్నాను. అయ్యన్న పాత్ర గారు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లు కూడా వేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ చెరువు ఉంది ఇక్కడ, లచ్చరాయి చెరువు, ఊడుకు తీయాలని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. అది కూడా ఎట్టి పరిస్థితుల్లో 30 రోజులు ఉంది కాబట్టి ఊపు పడితే అది కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో చేయడం జరుగుతుంది. ఇరిగేషన్ కెనాల్ సిమెంట్ లైనింగ్ చేయాలని చెప్పారు, అది కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయడం జరుగుతుంది. ఇంకొక పథకం ఏంటంటే ఇంటింటి కొలాయి, అది కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మనం తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకువచ్చిన స్మార్ట్ సిటీ పథకాన్ని ప్రస్తుతం సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం సొంత జాగిరాల ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు, కబ్జాలు చేపట్టి కాకినాడ నగరాన్ని లూటీ చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆరోపించారు. బుధవారం స్థానిక మెయిన్ రోడ్డు మసీద్ సెంటర్లో ఎమ్మెల్యే కబ్జా చేసిన ఒక స్థలాన్ని మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు మాట్లాడారు. ఆయన వెంట నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, చింతలపూడి రవి, గదుల సాయిబాబు తదితరులున్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు నమస్కారం. అదేవిధంగా కాకినాడ ప్రజలకు ముఖ్యంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కాకినాడ ప్రజలారా, మీరందరూ ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కాకినాడని ఒక స్మార్ట్ సిటీగా తీసుకొచ్చాం. స్మార్ట్ సిటీగా తీసుకొచ్చి కాకినాడని ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళాం. ప్రధాన మెయిన్ రోడ్డు మీకు అందరూ తెలుసు, అచ్చంపేట జంక్షన్ నుంచి డైరెక్ట్గా జగన్నాపురం బాలేదు బొమ్మ ద్వారా కూడా వైండింగ్ చేస్తాం. మెయిన్ రోడ్ వైండింగ్ చేసి వ్యాపారస్తులకి చాలా ఇబ్బంది కలిగింది. వైండింగ్ చేసినప్పుడు మా వ్యాపారాలు పోతున్నాయి, స్థలాలు పోతున్నాయంటే వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ ఇచ్చాం. అందరికి కూడా టీడీఆర్ బాండ్స్ ఇచ్చి సహకరించడం చెప్పి ఆ రోజు అందరికీ టీడీఆర్ బాండ్స్ ఇచ్చి రోడ్ వైండింగ్ చేసి వెడల్పు చేస్తాం. ఇదంతా కూడా వెడల్పు చేస్తే ఆ రోజు మేము కాకినాడ స్మార్ట్ సిటీగా తీసుకొచ్చి డెవలప్ చేస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కబ్జా సిటీగా మార్చేశాడండి. ఈ రోజున కాకినాడని కబ్జా సిటీగా మార్చేశారు. ఉదాహరణకి చూడండి, జగనన్న కాలనీల పేరుతో చింతగట్ల సర్పంచ్ భర్త గణిశెట్టి కనకరాజు భూదందాలకు పాల్పడుతున్నారని స్థానిక టీడీపీ నాయకులు దాసరి రమణ, ఇప్పిలి చిన్నారావులు ఆరోపించారు. బుధవారం ఉదయం పెందుర్తి రెవెన్యూ కార్యాలయాన్ని గ్రామస్తులతో కలిసి చేరుకున్న వారు చింతగట్ల ప్రభుత్వ స్థలాల్లో జరుగుతున్న వివిధ నిర్మాణాలపై తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ హౌసింగ్ కు జరిగిన లబ్ధిదారుల ఎంపిక అంతా కాసుల కోసం ఏకపక్షంగా జరిగిందని ఆరోపించారు. న్యాయస్థానం పరిధిలో వివాదాలు ఉన్నప్పటికీ కనకరాజు అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
అభివృద్ధి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ టీడీపీ అని, తాము ఎప్పుడూ అభివృద్ధికి ఆటంకం కాదని, అనర్హులకు పట్టం కట్టడమే తాము జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ అంశంపై స్పందించుకుంటే తామంతా న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నందవరపు సన్యాసిరావు, చీపురుపల్లి నరసింహరావు, దాసరి గణేష్, రమేష్, చిన్నారావు, హరీష్, మాధవరావు, శివ, రాజశేఖర్, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు. తెచ్చుకున్నాడు. ఆ పేద రైతుకు ఏమో భూమి ఇస్తుంది కూడా ఇవ్వలేదు. కోర్టులో అమౌంట్ ఎంటర్ఫీల్ అవ్వద్దని కూడా ఇచ్చింది. కాబట్టి పత్రికా విలేకరులందరూ డెవలప్మెంట్కి మారి పేరు బండా సత్యమూర్తి గారు. అది టైంలో ఎంత డెవలప్మెంట్ అయింది, బండా సత్యమూర్తి ఎంత డెవలప్ అయింది వాళ్ళే నిర్ధారణ చేసుకోవాలి. అభివృద్ధికి మారిపోయారు బండా సత్యమూర్తి గారండి. ఈరోజు కూడా మేము ఎక్కడికైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తామని బహిరంగ సభకి సిద్ధంగా ఉన్నాం. రమ్మనండి. అది ఇప్పుడు భూ కబ్జాలు తప్ప ఇతరులు ఏం చేయలేదండి. చెరువులు కట్టేయడం, కొండలు తవ్వేయడం, రాత్రుల లారీలతో లోడ్లు వేసి అమ్మేయడం తప్ప 81పై ఛాలెంజ్ చేస్తున్నామండి. ఈరోజు కూడా 12 ఎకరాలు కోర్టు పెండింగ్ ఉంటుంది. ఎంఆర్ ఎలా లేవుడేస్తున్నారు, పైన ఇస్తే అధికారం వన్ సైడ్ చేస్తాం. ఎంక్వైరీ లేదండి, ఏదండి బినామం పేర్లు లేఅవుట్ వేసుకోవడం అమ్ముకోండి. కావాలంటే ప్రతి డోర్ టు డోర్ తీసుకెళ్ళి చూపిస్తాం. ఈ బంజరు పూలు ఎన్ని అమ్మారో, డీ పట్టలు ఎన్ని అమ్మారో, లేఅవుట్ ఎంత వేసారండి, ఈ మేము ప్రతి డోర్ చూపించి మీకు పరిశీలిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రి విడుదల రజని డబ్బులు తీసుకుని మోసం చేశారు. సజ్జలని అడిగితే ఆ విషయం వదిలేయండి అంటున్నాడు. సజ్జలను బయటకు పంపించి పార్టీని బ్రతికించండి అంటున్న వైసీపీ కార్యకర్తలు. సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్. బాధితురాలు చనిపోయాక కూడా టీడీపీ తనని విడిచిపెట్టలేదు. గీతాంజలి విషయంలో ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి విడుదల రజని. తెనాలిలో ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన గీతాంజలి ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన హోంమంత్రి తానేటి. మృతికి కారణమైన దోషులను గుర్తించామని, వారికి కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్న డాక్టర్ వనిత. రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీ జనసేన పొత్తులతో 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించిన టీడీపీ అధినేత. వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని వెల్లడించిన చంద్రబాబు నాయుడు. ఇదే రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.